వైకుంఠ ఏకాదశి కథ పూర్తి కథ మరియు మహిమ. ఓం నమో నారాయణాయ. ఈ ఒక్కరోజు భక్తితో గడిపితే కోట్ల జన్మల పాపాలు నశిస్తాయంటారు. ఈ ఒక్కరోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందంటారు. అసలు ఆ రోజేది? ఎందుకు అంత పవిత్రం? ముక్కోటి ఏకాదశి వెనుక ఉన్న రహస్యమేమిటి? ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ జీవితానికే ఒక ఆధ్యాత్మిక మార్పు వస్తుంది. ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున వచ్చే పవిత్రమైన రోజే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ముక్కోటి అంటే 33 కోట్ల దేవతలు. ఈ రోజున అన్ని దేవతలు శ్రీమహావిష్ణువుని దర్శించడానికి వైకుంఠానికి వస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజుకు అంత గొప్ప మహిమ ఉంది. ఏకాదశి జన్మకథ. పురాణ కథ. పూర్వకాలంలో మురాసురుడు అనే భయంకర రాక్షసుడు దేవలోకాన్ని కంపింపజేశాడు. యజ్ఞాలు ధ్వంసం చేశాడు, భక్తులను హింసించాడు, దేవతలను తరిమేశాడు. అప్పుడంతా దేవతలు కలిసి శ్రీమహావిష్ణువుని శరణువేడారు. విష్ణువు మురాసురుడితో భయంకర యుద్ధం చేసి అతడిని సంహరించాడు. యుద్ధానంతరం విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన శరీర తేజస్సు నుంచి ఒక దివ్యమైన దేవత అవతరించింది. ఆమెనే ఏకాదశిదేవి. ఆమె లోకాన్ని రక్షించింది. విష్ణువు ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: నీ పేరుతో వచ్చే ఏకాదశి రోజున నన్ను ఉపవాసంతో భక్తితో పూజించేవారు మోక్షాన్ని పొందుతారు. అప్పటినుంచి ఏకాదశి వ్రతానికి అత్యంత పవిత్రత వచ్చింది. వైకుంఠ ద్వారం కథ. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువుని ప్రశ్నించాడు: ప్రభూ, భూలోకంలో సాధారణ మనిషి మీ వైకుంఠాన్ని ఎలా చేరగలడు? అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు: మార్గశిర శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం చేసి నన్ను స్మరించి ధర్మ మార్గంలో నడిచే భక్తుడికి నా వైకుంఠ ద్వారం తెరచే ఉంటుంది. అప్పటినుంచే ఈ రోజును వైకుంఠ ఏకాదశిగా పిలుస్తున్నారు. ముక్కోటి ఏకాదశి వ్రత ఫలితాలు. ఈ రోజున ఉపవాసం, విష్ణునామస్మరణ, భగవద్గీత పఠనం, తులసి పూజ, దానం చేస్తే పాపాలు నశిస్తాయి, దరిద్రం తొలగుతుంది, కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది, పునర్జన్మ బంధం తగ్గుతుంది, చివరకు వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. శాస్త్రాలు చెబుతున్నాయి, ఈ ఒక్కరోజు వ్రతం కోట్ల ఏకాదశుల ఫలితమిస్తుంది. ఈ రోజున చేయకూడనివి: మాంసాహారం, మద్యం, కోపం, అబద్ధం, ఇతరులను నొప్పించడం. ఈరోజు మనసుతో కూడా పాపం చేయకూడదు. ఒకరోజు ఉపవాసం, ఒకరోజు భక్తి, ఒకరోజు శ్రీమన్నారాయణ స్మరణ మన జీవితాన్నే మార్చగలదు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనసుతో పూజిద్దాం, ధర్మ మార్గంలో నడుద్దాం, వైకుంఠానికి అర్హులమవుగాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.